సినిమా వేరే లెవెల్ సినిమా అనిపించింది నాకు. కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ ఉంటుందన్న ఈ సినిమాలో పీక్స్. బింబిసార తర్వాత డెవిల్ అంటే ఏంటి, ఏదో హర్రర్ సినిమానా లేకుంటే ఓన్లీ నరుకుడు సీన్లు ఉండేయా లేకుంటే ఒక బాలయ్య గారి సినిమా లాంటి సినిమానా అనే టైటిల్ చూసిన తర్వాత అనిపించింది. బట్ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ప్రతి ఒక్క భారతీయుడు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అన్న. అప్పట్లో సుభాష్ చంద్రబోస్ గారి ఉన్న సిచ్యువేషన్ని ఇక్కడ రీక్రియేట్ చేసిన సీన్లు ఉంటాయన్న. పీక్స్ అనిపించింది నాకు. అసలు ఆ డైరెక్షను బీజిఎమ్స్ ఉంటాయి, ఆయన చెప్పే ప్రతి డైలాగ్ వెనక వచ్చే బీజిఎం అయితే మెంటల్ ఎక్కిచ్చేస్తుంది. నాకైతే అంత బాగా నచ్చింది సినిమా. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. ఇద్దరు హీరోయిన్లు ఉంటారు, మాళవిక నాయర్ గారు అండ్ మన సంయుక్త మేనన్ గారు. చాలా బాగా చేశారు. బ్రిటిషర్ చూపించే రూల్ ఎలా ఉంటుంది దాని గురించి కొంచెం జస్టిఫై చేశారు. ఫైట్ సీన్స్ అయితే వేరే లెవెల్ అనిపించింది నాకు. కొంచెం కాకపోతే కొన్ని సీన్లలో ప్రాపర్ డైరెక్టర్ చేతిలో పడుంటే సినిమా ఇంకా వేరే లెవెల్కి వెళ్ళేదేమో అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. కొన్ని చోట్ల తప్ప మిగతా ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. భయ్యా థియేటర్లో మాత్రమే చూసి సపోర్ట్ చేయండి, ఇంకా మంచి సినిమాలు వస్తాయి. థ్యాంక్ యూ. కళ్యాణ్ రామ్ చాలా బాగా యాక్టింగ్ చేసిండు. ఇంకోటి మనకి సినిమా ఏంటంటే కొంచెం స్లోగా అనిపిస్తుంది కొన్ని సీక్వెన్సెస్లో. ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో అయిందేమో అనిపిస్తుంది. అది కూడా పాటల వల్ల. మనకి స్టోరీ కానీ డైరెక్షన్ కానీ కథ వెళ్తున్న తీరు మనకి ఎక్కడ కూడా బోరింగ్ అనిపించదు. సెకండ్ హాఫ్ ఎప్పుడైతే ఉంటుందో ఒక ఎక్స్ట్రాడినరీ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ అంతా మనకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఇంకోటి కళ్యాణ్ రామ్ కూడా చాలా బాగా చేసిండు. ఆ ట్విస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ట్విస్ట్ మొత్తం ఆడియన్స్ మొత్తం థియేటర్ మొత్తం క్లాప్స్ వస్తున్నాయి. సో ఎక్స్ట్రాడినరీ సీక్వెన్స్. కళ్యాణ్ రామ్కి బింబిసారా తర్వాత ఒక మంచి హిట్ దొరికిందని మనం చెప్పుకోవచ్చు. ఇక సలార్ కలెక్షన్స్ అంటే ఇక ప్రభాస్ ఫ్యాన్స్ సరే చూస్తూనే ఉంటారు. సలార్ ఆల్రెడీ హిట్ అయింది కాబట్టి చాలామంది చూసారు. ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ చాలామంది చూసారు. సో ఈ సినిమా ఒక కొత్త జోనర్. ఇంకోటి సినిమా లవర్స్ తప్పకుండా ఈ సినిమాని చూస్తారు. ఇంకోటి ఒక్కసారి మనకి టాక్ వచ్చిందంటే సినిమా బాగుందని టాక్ వచ్చిందంటే ఆబ్వియస్లీ ఎవరు ఆపలేరు ఆ కలెక్షన్ని. సో ఈ సినిమా కూడా మంచి కలెక్షన్స్ వస్తాయి. సరే సినిమా ఆ రేంజ్లో సలార్ లాగా 100 కోట్లు రాకుండా మంచి రేంజ్లో మాత్రం కలెక్షన్స్ వస్తాయి.